హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బై ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ షేర్ చేయండి బా. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన హరిహర వీరమల్లు సినిమా గురించి బా. నిజానికి ఈ సినిమా నుంచి అయితే నేను ప్రీ రిలీజ్ ఇవ్వడం జరిగింది. ఓకే, అంత బాగానే ఉంది. అయితే అక్కడ మన అసలు పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక హార్ట్ఫుల్ టచింగ్ అయితే అసలు మూమెంట్ అని చెప్పొచ్చు. అంటే ఫ్యాన్స్ అందరికీ ఆయన చాలా అద్భుతంగా మాట్లాడారని చెప్పొచ్చు. అలాగే ఫ్యాన్స్ని అసలు ఒక పైకి ఎత్తేసారని చెప్పొచ్చు భయ్య. అయితే ఇది ఏ ఆడియో ఫంక్షన్ అయినా మామూలుగా జరిగేదే. అయితే ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే అసలు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటి సినిమా భయ్య ఇది. నాకు తెలిసినంత వరకు అసలు ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ అని చెప్పొచ్చు. అంటే ఒక సీఎం రేంజ్లో ఉండే ఆయన ఫస్ట్ సినిమా రిలీజ్ అవుతా ఉంది అన్న టైప్లో అయితే చాలామందికి అయితే హ్యాపీగా ఉన్నారు. అలాగే చాలామంది అయితే ఈ సినిమాని ట్రోల్ చేస్తున్నారు. అది ఇది మామూలే, అసలు సినిమా ఏముంటుందిరా, అసలు సినిమా రిలీజ్ అవుతుందా లేదా అని చెప్పేసి కూడా చాలామంది అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. వాళ్ళందరికీ సమాధానంగా అసలైతే ఇప్పుడైతే ఖచ్చితంగా సినిమా అయితే పక్కా రిలీజ్ అయిపోతుంది 24వ తారీఖున. అలాగే నిన్న మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక రేంజ్లో స్పీచ్ అయితే ఇచ్చి సినిమా గురించి అయితే లేపారని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయం భయ్య. అయితే ఈ సినిమా ప్రీమియర్ షో అయితే మనకు 23వ తేదీ నైట్ 9 గంటలకు వేస్తారని చెప్పేసి చాలామందికి అయితే ఇప్పటివరకు తెలిసిందో తెలియదు, నాకైతే తెలియదు, కానీ పక్కా అయితే వేస్తున్నారు భయ్య. ఒక్కొక్క టికెట్ 600 చొప్పున అయితే ఉంటుందని చెప్పేసి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. నాకు తెలిసి ఇంకా ఎక్కువ ఉండే అవకాశమే ఉందని చెప్పేసి కూడా నేనైతే అనుకుంటున్నాను భయ్య. అంతేకాకుండా 600 అంటే మామూలు విషయం కాదు. అంటే అసలు పెద్ద సినిమాకి 600 అది ప్రీమియర్ షో కంటే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఇంకో విషయం వచ్చేసి ప్రీమియర్ షోల వల్ల కొన్ని నష్టాలు ఉంటాయి, కొన్ని లాభాలు ఉంటాయి భయ్య. అంటే ఎలా అంటే ఇప్పుడు ప్రీమియర్ షో వల్ల సినిమా బాగుంటే ఒక ఇంకా హైప్ వస్తుంది. ఆ సినిమాకి నెక్స్ట్ రోజు భారీ కలెక్షన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ సినిమా కొంచెం డౌన్ ఉండి బాగాలేదు అన్న టైప్లో టాక్ వచ్చిందంటే నెక్స్ట్ రోజు అసలు పిక్చర్ ఏమి రాదని చెప్పచ్చు. దానివల్ల చాలా నష్టం కూడా ఉంటుంది భయ్య. అసలు ఇంత పెద్ద హీరో సినిమాని ముందు రోజు ప్రీమియర్ షో వేయడం మాత్రం అసలు వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అంటే ఎంత ధైర్యంగా వాళ్ళు, అంటే సినిమా మీద ఎంత నమ్మకం ఉంటే అది వేస్తారు అని చెప్పేసి కూడా చాలామంది అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి